ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ కార్డ్ నిబంధనలు పూర్తిగా మార్చిపోతోంది. అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉండేవారు వెంటనే తమ దేశాలకు వెళ్లి అక్కడి నుంచి గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అమెరికాలో ఉండి గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కుదరదని, అదీ కాకుండా గ్రీన్ కార్డు హక్కు కాదని కూడా స్పష్టం చేసింది. మరి ట్రంప్ కొత్త గ్రీన్ కార్డు నిబంధనల గురించి ఏం చెబుతోంది చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం మొదలెట్టారు. మరి ముఖ్యంగా ఇండియా నుంచి ఉద్యోగంపై H-1B వీసాలపై వచ్చిన వారిపై కక్ష కట్టాడు. వెంటనే H-1B వీసాలను కుదించాలని కంపెనీలకు హుకుం జారీ చేశారు. ఇక ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దేశంలో అక్రమంగా నివాసం ఉండే వారిని ప్రత్యేకంగా విమానంలో చేతులకు బేడీలు వేసి వారి దేశాలకు దించేసి వచ్చారు. ఇండియా నుంచి వెళ్లిన వారిని అమృత్సర్ దించేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా గ్రీన్ కార్డుల అంశం ప్రస్తుతం అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక గ్రీన్ కార్డుల విషయానికి వస్తే చాలా మంది H-1B వీసాలపై అమెరికాకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తూనే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కంపెనీలు తమ ఉద్యోగికి గ్రీన్ కార్డు ఇవ్వాలని దరఖాస్తు చేస్తుంటాయి. అయితే గ్రీన్ కార్డు రావడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంటుంది. ఇప్పటికే కొన్ని లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో మన ఇండియన్స్ దరఖాస్తులే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం 2014 వరకు క్లియర్ అయినట్లు సమాచారం. ఇక తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారు ఒకవేళ గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే వారు అమెరికాలో ఉండి గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని, వారి స్వస్థలాలకు వెళ్లి అక్కడి నుంచి దరఖాస్తు చేసుకోవాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అదీ కాకుండా గ్రీన్ కార్డ్ అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చే హక్కు కాదని పేర్కొంది. ఇప్పటికే అమల్లో ఉన్న చట్టబద్ధమైన వలస విధానాన్ని మరింత పటిష్టం చేయడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం వాదన. కాగా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను కొన్ని స్టాండర్డ్ ఇమిగ్రేషన్ ప్రమాణాలను పాటించాలని కోరుతోంది. దేశంలో ఉండి దరఖాస్తు చేసుకుంటే వ్యవస్థలో ఉండే లోపాలను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలుంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. విదేశాల నుంచి అమెరికాకు తాత్కాలిక వీసాపై వచ్చిన వారు శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చెయ్యాలనుకుంటే వెంటనే స్వదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సిందే. కొత్త పాలసీ ప్రకారం ఇమిగ్రేషన్ వ్యవస్థ చట్టం ప్రకారం పనిచేయాలనేది తమ ఉద్దేశమని, అమెరికాలో ఉండి దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదని, వ్యవస్థలోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఎక్స్లో ఒక పోస్టు పెట్టింది. కాగా శుక్రవారం నాడు జారీ చేసిన కొత్త మార్గదర్శకాలలో యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ స్టేటస్ సర్దుబాటు విషయానికి వస్తే యుఎస్ లోపల ఉండి శాశ్వత నివాసం పొందడం విచక్షణతో కూడిన ప్రయోజనం తప్ప అది ఆటోమేటిక్ హక్కు కాదని వివరించింది. వాస్తవానికి అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ గురించి వివరిస్తూ ఇతర దేశాల నుంచి తాత్కాలిక వీసాలపై ఇక్కడికి వచ్చిన వారు అమెరికాలో ఏ పని కోసం వచ్చారో ఆ పని ముగిశాక వారి దేశాలకు వెళ్లాల్సిందే. ఒకవేళ వారు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకుంటే వారి దరఖాస్తులను ఇమ్మిగ్రేషన్ అధికారులు కేస్ బై కేస్ ప్రకారం మదింపు చేస్తారని USCSI పేర్కొంది. అయితే గ్రీన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించేటప్పుడు అధికారులు కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు. వాటిలో ప్రధానంగా దరఖాస్తుదారుడు ఏమైనా వీసా ఉల్లంఘనలు చేశాడా, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉండిపోయారా, అలాగే అనధికారికంగా చట్ట వ్యతిరేకంగా ఉద్యోగం చేశారా, అలాగే అమెరికాలో ఉన్నప్పుడు ఎలాంటి మోసాలకైనా పాల్పడ్డారా అనే అంశాలను అధికారులు చూస్తారని USCSI వెల్లడించింది. అయితే స్పెషల్ కేసుల్లో కొన్ని మినహాయింపులను కూడా ఇవ్వనుంది. కొన్ని కేసుల్లో కొంతమంది తాత్కాలిక వీసా హోల్డర్లు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటూనే అమెరికాలో చట్టబద్ధంగా నివసించడానికి అనుమతించనున్నారు. అయితే ఆ కేటగిరీకి చెందిన వారికి గ్రీన్ కార్డు ఖచ్చితంగా దొరుకుతుందని హామీ మాత్రం ఇవ్వలేవని చెబుతున్నారు. అలాగే వారి వీసా స్టాటస్ కూడా మారదని తేల్చి చెప్పింది. అలాగే విజిటర్స్ వీసాపై వచ్చిన వారు వారి గడువు ముగిసిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. కాగా కొత్తగా శుక్రవారం నాడు విడుదల చేసిన గైడ్లైన్స్ వల్ల అధికారులు ఇతర ఇమ్మిగ్రేషన్ కేసులను త్వరగా ప్రాసెస్ చేసే అవకాశం లభిస్తుందని తెలిపింది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ కార్డుల విషయంలో కొత్త నిబంధనల వల్ల అమెరికాలోని రైట్స్ గ్రూప్స్ అంటే హక్కుల గ్రూప్ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని తీవ్రంగా విమర్శించింది. కొత్త చట్టం వల్ల వలసదారులకు ప్రమాదం పొంచి ఉందని పౌర హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తాత్కాలిక వీసాపై దీర్ఘకాలం పాటు ఉన్న వారిని బలవంతంగా దేశం నుంచి తరలించడం అన్యాయమని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఇతర దేశాల నుంచి శరణార్థి హోదాతో వచ్చిన వారు, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు కొత్త చట్టం వల్ల దారుణంగా నష్టపోతారని ఎన్జీఓ వాపోయింది. వారంతా గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని పలు దశల్లో ప్రాసెస్ పూర్తి చేసుకున్నవారు. వారిని బలవంతంగా అమెరికాను వీడిపోయి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి చేయడం సరైంది కాదని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవన్నీ ఒకేతైతే ఇతర దేశాల నుంచి శరణార్థి హోదాలో వచ్చిన వారు సాధారణంగా ఏదైనా ఒక దేశంలో అంతర్యుద్ధం వల్ల పౌరులు ఇతర దేశాలకు వెళ్తుంటారు. అలా కొంతమంది అమెరికాలో శరణార్థి హోదాలో కాలు మోపారు. వారికి పిల్లలు పుడితే పిల్లలకు శాశ్వత పౌరసత్వం లభిస్తుంది. అదే తల్లిదండ్రులకు మాత్రం లభించదు. అలాంటి వారు బలవంతంగా తమ పిల్లలను తీసుకుని తమ దేశాలకు వెళ్లాల్సి వస్తుందని ఎన్జీఓ వివరించింది. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలస నిబంధనలు మరింత కఠినతరం చేయడానికి చట్టాలను తరచూ మారుస్తున్నాడు. అమెరికాలో శాశ్వత నివాసాలకు చెక్ పెట్టాలని ట్రంప్ విస్తృత ప్రయత్నాలలో తాజా మార్గదర్శకాలు ఒకటి. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొంతమంది విద్యార్థుల వీసా కాల పరిమితిని తగ్గించారు. అలాగే కల్చరల్ ఎక్స్చేంజ్ పేరిట విజిటర్స్ ను అనుమతించడం మానేశారు. ఈ ఏడాది జనవరిలో స్టేట్ డిపార్ట్మెంట్ సుమారు 1,00,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసింది. ఇక ట్రంప్ సెకండ్ టర్మ్లో అక్రమ వీసాదారులను దేశం నుంచి తరిమేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలో లక్షలాది మంది చట్టబద్ధంగానే ఉన్నారు. ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, స్థానిక అమెరికన్లను పెళ్లి చేసుకున్నవారు, అలాగే స్టూడెంట్ వీసాపై ఉన్నవారు, వర్క్ వీసాపై ఉన్నవారు, శరణార్థులు తదితరులు అమెరికాలో ఉండి గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అనేది వేచి చూడాల్సిందే. కాగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 2,30,000 మంది శరణార్థులకు గ్రీన్ కార్డు జారీ చేయాలనుకుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రాసెస్ను నిలిపివేశారు. కాగా శుక్రవారం నాడు గ్రీన్ కార్డు ఉత్తర్వులపై పలువురు కోర్టును ఆశ్రయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అమెరికాలో ఎలానూ ఇమిగ్రేషన్ లాయర్లు ఉండనే ఉంటారు. అలాగే రాజకీయ నాయకులు, మానవ హక్కుల గ్రూపులు వారి తరపున పోరాడుతారు. అది కాకుండా ట్రంప్ ఇప్పటి వరకు తెచ్చిన కొత్త చట్టాలు కోర్టులు వీగిపోతున్నాయి. ఇక అకస్మాత్తుగా దేశం నుంచి వెళ్లిపోతామంటే అంతర్యుద్ధాలు జరుగుతున్న దేశాల నుంచి వచ్చిన వారు తమ దేశానికి వెళితే తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కాకుండా కొన్ని దేశాలకు అమెరికాలో రాయబార కార్యాలయాలు కూడా లేవు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 2021 నుంచి రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. మరి ట్రంప్ కొత్త గ్రీన్ కార్డ్ చట్టం కోర్టులో నిలబడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.